ఈరోజు పుంటి కూర మటన్ కర్రీ ఎట్లా చేయాలో చూద్దాం. అర్ధ కిలో మటన్, పుంటి కూర ఆకులు, 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా. పులుపు తక్కువైతే లాస్ట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉప్పుడంతా కొత్తిమీర. ఫస్ట్ పుంటి కూర ఆకులని ఉడకబెట్టుకోవాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినంత ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా మగ్గాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అర్ధ కిలో మటన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను ఈ కూర కడాయిలో చేసుకుంటున్నా, మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం, 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని జరసేపు ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. మటన్ ఒక 80% కుక్ అయినాక ఉడకబెట్టుకున్న పుంటి కూర వేసుకోవాలి. మా ఇంట్లో ఈరోజు వీకెండ్ స్పెషల్ పుంటి కూర మటన్. వేడి వేడి అన్నంలా పుంటి కూర మటన్ వేసుకుని తింటే టేస్ట్ మాత్రం జబర్దస్త్ ఉండే. ఈ రెసిపీని సేవ్ చేసి ట్రై చేయండి.